ఫ్రెండ్స్ మస్తు మంచోళ్ళు, రిలేటివ్స్ అందరు చెడ్డోళ్ళు. ఈ డైలాగు మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు అనే ఉంటారు. దీన్ని మనం బ్లైండ్గా నమ్ముతాం కానీ కరెక్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన రిలేటివ్ సర్కిల్లో కానీ వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళ మోసం చేస్తారు. వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఒకరు మోసం చేశారు అనుకో, అరే ఫ్రెండ్స్ అందరికి ఇట్లే ఉంటారు లేదా రిలేటివ్స్ అందరికి ఇట్లే ఉంటారు అని చెప్పేసి వాళ్ళు బ్లేమ్ చేస్తారు ఎంటైర్ గ్రూప్ని. సో అట్లా చేయకుండా ఫస్ట్ వాళ్ళు అసలు ఏం చేయాలి, అసలు నన్ను మోసం చేసింది ఎవడు, నన్ను మోసం చేసిన ఒక ఫ్రెండ్ అయితే వాడు అట్లున్నాడు, మరి మిగతా వాళ్ళు అట్లున్నారా లేరా అని చెప్పేసి వాడు అనాలిసిస్ చేసుకోవాలి. అదే వదిలిపెట్టేసేసి వీడు ఇట్లా చేసిండు, వాడు నెక్స్ట్ వచ్చి కూడా అట్నే అవుతారు కావచ్చు, వాడు ఇట్లా చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆ అజంప్షన్స్ పెట్టుకొని ఆ అనాలజీని మనం మీద రుద్దడానికి ట్రై చేస్తాడు. సో మీ లైఫ్లో ఉన్న వ్యక్తుల్ని మీరు అబ్జర్వ్ చేయండి. అసలు ఎవరెవరు మీతో ఉంటున్నారు, ఎవరెవరు మీతో ఉంటలేరు, అసలు వేరే వాళ్ళ అవసరాల కోసం వస్తున్నారా, ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. అవసరాల కోసం వచ్చినా కానీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అవసరం తర్వాత వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు డిసైడ్ కండి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని చెప్పేసి. అంతే తప్పితే కానీ డైరెక్ట్ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళే చెడ్డోళ్ళు వీళ్ళే మంచోళ్ళు అని చెప్పేసి అంటే బ్లైండ్గా నమ్మకండి.